మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం మాయాపట్నం అనే ఒక మారుమూల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలకి కనీస అవసరాలైనటువంటి మంచినీరు, రోడ్లు సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన 1,50,00,000 రూపాయల వ్యయంతో 15 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఈ రోజు ప్రారంభోత్సవం ఎమ్మెల్సీ నాగబాబు గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే మీరు జనసేన పార్టీలో అగ్రెసివ్ గా తిరుగుతున్నారు, ఇక్కడ అభివృద్ధి చూస్తే 1,50,00,000 రూపాయలతో ఒక మారుమూల గ్రామానికి 15 సీసీ రోడ్లు శాంక్షన్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు చాలా మంది నాయకులు దాదాపు మన పిఠాపురం నియోజకవర్గంలో మాకు తెలిసి వచ్చే 3 ఎమ్మెల్యేలు టర్మ్స్ చేశారు, కానీ ఏదో మత్స్యకారులు ఓట్లు ఏదో వేసుకుందాం ఆడికి దొబ్బుదాం చూసారు తప్ప పని చేసే నాయకులు అయితే ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయడం అనేది మా అదృష్టం. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, కొంతమంది కాంట్రవర్సీ చేసినట్టుగా ఆయన ఉండడు కదా లోకల్ అన్నారు. ఇవాళ ఆయన పేరు చెప్తే పని అయిపోతుంది. ఈ కొత్త మాయపట్నం అనే విలేజ్ దాదాపు ఏర్పడి 20 సంవత్సరాలు అవుతుంది. రెక్కాడితే డొక్కలేని ఈ మత్స్యకారులు అందరూ కూడా బురదలో నడుచుకుంటే వెళ్ళేవారు. హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో కూడా అంబులెన్స్ వస్తే ఇక్కడ దిగబడిపోయే సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. చాలా మంది మహిళలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోనీ ఏదన్నా చిన్న ఒంట్లో బాగోపోతే తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బందులు అయ్యాయి. ఈ రోజు మీరు చూస్తూ ఉంటే 15 రోజులు 1,50,00,000 రూపాయల నిధులతో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన మరి ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ కొత్త మాయపట్నానికి డ్రైన్లు, ఈ సీసీ రోడ్లు వేయడం అనేది మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అలాగే ముఖ్యంగా మత్స్యకారి గ్రామాల మీద ఆయన చూపిస్తున్న ఎనలేని ప్రేమకి మేము ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే పిఠాపురం అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారి సొంత నివాసం అనుకోవాలి. చంద్రబాబు గారు కుప్పంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అదే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగునా కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా ఏర్పాటు చేసి ఇంటింటికి కూడా సాగునీరు కూడా ఇచ్చే విధంగా దిశలు తీసుకున్నారు. కాబట్టి ఆయనకి పిఠాపురం మత్స్యకారుల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలల సమయం అయింది, 4 సంవత్సరాలు పైబడి ఉంది. ఈ తక్కువ సమయంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 50 రోజులు ఈ రోజున మీరు కేవలం 9 నెలలు అని చెప్తా ఉన్నారు, కానీ ఇది కేవలం 3 నెలల్లోనే ఇది శాంక్షన్ రావడం జరిగింది 1,50,00,000. ఇది ఎప్పుడు అనేది దీని బీజం ఎప్పుడు పడిందంటే ఈ అడుగున మేము డోర్ టు డోర్ చేస్తాం, ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ చేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఏ గవర్నమెంట్ పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ మోకాళ్ళ లోతు బురదల్లో తిరిగే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి, పాములు ఎన్నో కాట్లు పడి ఎంతో మంది చనిపోతా ఉన్నారు ఇక్కడ. కానీ ఏ గవర్నమెంట్ ఇలా స్పందించిన పరిస్థితి. కేవలం మా గవర్నమెంట్ రాకముందే, పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందే ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకుని ఎంతో మారుమూలని చాలా మంది చెప్తా ఉన్నారు. మారుమూల కాదు, కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటే ఏ మూలైనా ఒకటే ఆయనకి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ ఎలక్షన్ ముందే ఆయన తెలుసుకుని ఏమేం చేయాలి, మనకు గెలిచినా గెలవకపోయినా ఏం చేయాలనేది ఈ గ్రామానికి ఖచ్చితంగా నేను ఏది జరిగినా జరగబడిన సొంత నిధుల్లో నుంచి నేను కేటాయించి మరి పని చేస్తానని మాట ఇచ్చారు ఆయన. అలాగే ఎలక్షన్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళ కనీసం ప్రతిపాదన పెట్టకుండానే కూడా 1,50,00,000 వీళ్ళకి శాంక్షన్ చేసి ఇదిగో నేను ఇస్తున్నాను, మీరు అడగకుండానే మీకు అవసరం ఉంది, మీరు ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో నేను ఉన్నాళ్ళు, మీరు పాము కాట్లు వేయించుకొని ఎంతో మంది చనిపోయి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో దూరం ఇబ్బందులు పడితే వెళ్తా ఉన్నారు, ఒక రోడ్ లేని పరిస్థితి అని చెప్పేసి. కానీ మీరు అడగకుండా నేను చేస్తా ఉన్నానని ముందుగానే 3 నెలలకే కేవలం 3 నెలలకి శాంక్షన్ ఇచ్చి కాంట్రాక్టర్స్ కూడా దిశానిర్దేశం చేశారు. వెంటనే కంప్లీట్ చేసి వాళ్ళకి ఏ క్వాలిటీ టెస్ట్ అయినా ఏ ఇబ్బంది లేకుండా క్వాలిటీలో కంపల్సరీ 100% ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేసి ఈ రోజు ఈ పనులు చేయిస్తా ఉన్నారు. కేవలం ఇది మారుమూల ప్రాంతం అంటున్నారు. ఇలాంటి మారుమూల ప్రాంతం అంతా కూడా ఆయనకి పిఠాపురం. ఎందుకంటే ప్రతి ప్రాంతం ఏ మూలన్నా సరే పిఠాపురంలో అనే కాదు, కేవలం మొత్తం మన్యంలో కూడా ఆయన రోడ్లు ఈ రోజు నడవలేని పరిస్థితుల్లో ఉన్న రోడ్లు కూడా ఆయన వేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనది సొంత కుటుంబంగా భావించి ఆయనకున్న ఇబ్బందులు, ప్రజలకున్న ఇబ్బందులు ఆయనకు ఇబ్బందులుగా భావించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు.